సో హియర్ అండ్ జర్మీ జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ప్రివ్యూ డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో సంతోష్ బ్రో, లాస్ట్ మ్యాచ్ మనం చూసుకుంటే మన వాళ్ళు ఇప్పుడు దాకా ఈ సీజన్ లో 11 పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బౌలింగ్ లో మంచిగా వేస్తూ ఒక పర్ఫెక్ట్ ప్లాన్స్ తో వచ్చి అవుట్ చేస్తూ. సో మనం జీటీ మ్యాచ్ లో మనకు రాబోయే జీటీ మ్యాచ్ లో మనం ఎలాంటి ప్లాన్ తో రావాలి, మనం చేంజెస్ ఉన్నాయి. ఓకే. సో ఆఫ్టర్ 12 ఇయర్స్ మనం చెన్నై సూపర్ కింగ్స్ ని ఓడించాం ఎట్ చేపాక్లోనే. అండ్ ఐ వాస్ వెయిటింగ్ ఫర్ దట్. మన వాళ్ళు ఎలాగైనా కంబ్యాక్ ఇస్తారు నేను డిస్కస్ చేసాం. సో దే మేడ్ ఏ కంబ్యాక్. ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ కమింగ్ టు మెండిస్, దట్ క్యాచ్ వాస్ రియలీ ఆసమ్. నేను అనుకున్నా అది 6 వెళ్తుంది అనుకున్నా, బట్ హీ మేడ్ అ స్టన్నింగ్ క్యాచ్. ఐఎమ్ ఆల్సో స్టన్ ఫర్ ద ఫస్ట్ టైం బట్ హిస్ క్యాచ్. అండ్ హర్షల్ 4 వికెట్స్ ఆన్ దిస్ మ్యాచ్. It's a good thing that he did. He outed Dhoni also. Chala chala out చేశాడు. And he knew about that pitch also when he was an ex-RCB player. And I'm really going to say it was an awesome match. Manolo at least out చేశాడు. And Ishan made a comeback and it was really awesome. 44 runs, but it was too close for his half century. But that's heartbreaking. But I hope he'll make him some comeback. And against GT, so let's talk about that. ఈ టీమ్ అయితే చాలా డేంజరస్. ఐ టాక్డ్ అబౌట్ దట్ వన్ బిఫోర్. సో మనం జీటీని ఒక్కసారి ఓడించంట లైక్ వెన్ ఇట్ వాస్ 2022 ఐ థింక్. మనం ఇప్పుడు వాళ్ళ స్టేడియంలోనే ఎలాగైనా గెలవాలి, కానీ ఆ స్టేడియం ఉన్నది కొంచెం డిఫరెంట్. అది మన డ్రావిస్ సెట్ ఇంకా ప్యాట్ కమిన్స్ దానిలోనే గెలిచారు ఈ వరల్డ్ కప్ లోనే 2023. అండ్ షామీ ఆల్సో నోస్ దట్ పిచ్, గుజరాత్ పిచ్. సో మనోళ్ళు ఇప్పుడు ఇది విన్ చేయాలంటేనే ఇది డెఫినెట్ గా విన్ అవ్వాల్సిందే. ఇప్పుడు మిగిలిందే మనకి 5 మ్యాచెస్ విన్ అవ్వాలి. సో ఈ 5 మ్యాచెస్ విన్ అయితేనే మన ప్లే ఆఫ్స్ కి సేఫే. ఇక లేకపోతే ఇట్స్ గేమ్ ఓవర్. సో ఓన్లీ నా చేంజెస్ అయితేనే నేను ఒక రికమెండ్ చేస్తాను. ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ద చేంజ్ ఓన్లీ. సో దెర్ ఈస్ ఓన్లీ అ చేంజ్ ఇన్ దట్ షామీ. ఓకే కొంచెం బిటిల్ ఇంప్రూవ్ చేస్తున్నాడు బాగానే. ఐ థింక్ దేర్ విల్ బి నో చేంజెస్, ఐ థింక్ సో. ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రమ్ మై రికమెండేషన్ అయితే అనికేత్ కొంచెం హీఈస్ డూయింగ్ గుడ్, బట్ హీ హ్యాస్ టు డూ ఇన్ దిస్ గుజరాత్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ అయితే నాకు తెలిసి ఏ చేంజెస్ ఉండవు. సో ఇట్ విల్ బి అన్చేంజ్డ్ ఓన్లీ. ఆర్యా బౌలర్ ని కొంచెం అట్లీస్ట్ ఎన్హాన్స్ అవ్వాలి. మన జయదేవ్ ఉన్నట్టు కూడా బాగానే చేశాడు. ఇట్ వాస్ 2 వికెట్స్ డూబెన్ తీశాడు అండ్ ఇట్ వాస్ రియలీ ఆసమ్. అండ్ నేను ఆ రోజు చెప్పాను చెన్నై పిచ్ కొంచెం డిఫరెంట్ అని. సో మనలో 6 హిట్ చేయలేకపోయారు లైక్ పవర్ ప్లే టైంలోనే. సో ఆఫ్టర్ ద పవర్ ప్లే కొంచెం హిట్ చేస్తున్నారు. ఇట్స్ ఓకే. సో ఈ మ్యాచ్ అయితేనే గెలవాల్సింది ఎలాగైనా. సో ఒకవేళ కామిండు మెండిస్ పర్ఫామ్ చేస్తేనే ఇట్ ఈస్ సేఫ్. ఒకవేళ లేకపోతే ఒక రీప్లేస్మెంట్ ప్లేయర్ కావాలి లైక్. సో లెట్స్ ట్రస్ట్ ఆన్ హిమ్. ఇఫ్ ఆర్యా సన్ రైజర్స్ హ్యాస్ టు ఫైండ్ ఎ రీప్లేస్మెంట్ ప్లేయర్ ఫర్ దిస్ జీటీ మ్యాచ్, ఐ థింక్ ఆ మ్యాచ్ లోనే మార్చేస్తారు నాకు తెలుసు. ఇట్ విల్ బి మై స్మాల్ చేంజెస్ ఉండే. అప్పుడు లాస్ట్ టైం అయితేనే మన జీటీ అలా ఓడించలేకపోయాం లైక్. వాట్ హ్యాపెన్, ఇట్ వాస్ ఎక్స్పెన్సివ్ ఓవర్ అండ్ దట్ వాస్ ఇట్ వాస్ బై ఫాల్ట్ ఆఫ్ సిమర్జిత్ సింగ్ ఓన్లీ. దట్స్. సో ఇప్పుడు చేంజెస్ వచ్చేస్తాయేమో చెప్పలేము రేపటి మ్యాచ్ లో. అయితే చేంజెస్ అయితే నాకు తెలుసు. ఐ డోంట్ నో మై చేంజెస్. ఐ థింక్ దే విల్ ఇంక్లూడ్ స్మరణ్ రవిచందర్, ఐ థింక్ సో. బట్ ఐ డోంట్ నో హూస్ రీప్లేస్మెంట్, బట్ మై గెస్ దట్స్ ఇట్. ఆర్యా అతని ఇంపాక్ట్ పేరుకు తెస్తారు. దట్స్ మై ఇట్. అండ్ దెన్ వాళ్ళ జీటీ అయితేనే చాలా స్ట్రాంగ్. బట్ అండ్ వాళ్ళ మ్యాచ్ చూస్తేనే రాజస్థాన్ రాయల్స్ ఒక 14-year కిడ్, దట్ గాయ్ హూస్ దట్ గాయ్ నేమ్, యు నో హిమ్? యా, వైభవ్ సూర్యవంశీ. ఫస్ట్ టైం ఒక 14-year-old కిడ్. హీ రియలీ గోనా సే హ్యాట్స్ ఆఫ్ ఫర్ దిస్ గాయ్. నిజంగానే అప్పుడు చాలా బాగానే ఆడాడు. ఇట్ వాస్ ఒక 14 years అబ్బాయి క్రికెట్ ఆడడం అంటే చాలా బాగానే చేశాడు. ఇట్స్ ఎ సూపర్ పర్ఫార్మెన్స్, ఐఎమ్ రియలీ గోనా సే. సో ఇప్పుడు మనోళ్ళు ఇప్పుడు కొంచెం బాగా చేయాలి. ఇప్పుడు ఈ మ్యాచ్ అయితేనే ఇంకా కొంచెం విన్ అవ్వాల్సిందే ఎలాగైనా. ఒకవేళ లేదనుకో ఇట్స్ ఓవర్. దట్స్ ఇట్. సో చరణ్ బ్రో, ఐ మీన్ లాస్ట్ మ్యాచ్ లో మన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అండ్ బ్యాటింగ్ లో లాస్ట్ వచ్చేసరికి కొన్ని వికెట్స్ పడ్డాయి. అండ్ కమాండో మెండిస్ ఎన్కేఆర్ స్టాండ్ తీసుకొని ఫినిష్ చేశారు గేమ్. సో గుజరాత్ పిచ్ లో మనం ఏం చేయాలంటావు? ఫస్ట్ బ్యాటింగ్ ఆడాలా లేకపోతే బాల్? ఒకవేళ మనం టాస్ గెలిస్తే వి షుడ్ డెఫినెట్లీ చూస్ టు బౌల్ ఫస్ట్. ఎందుకంటే
మన ప్రాబ్లం ఏందో మనకు తెలుసు. సో ఒకవేళ ఆ బ్యాటింగ్ లో ఎక్కడైనా ఏమైనా కొలాప్స్ అయింది అనుకో, ఐ మీన్ ఏదో ఒక వికెట్ పడిందో కానీ ఏదో అయింది, లైక్ వీ కెనాట్ డిఫెండ్ ఎనీ లో స్కోర్, సో బికాస్ ఆఫ్ మన బౌలింగ్ వల్ల. సో ఐ గెస్ మోస్ట్ అడ్వాంటేజ్ వుడ్ బి మనం టాస్ గెలిస్తే వీ షుడ్ డెఫినెట్లీ గో ఫర్ బాల్ ఫస్ట్, అండ్ దెన్ అప్పుడు మనకు మంచి ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మన మైండ్ లో ఒక స్కోర్ ఉన్నప్పుడు దెన్ వీ కెన్ అడ్జస్ట్ అవర్ బ్యాటింగ్ లైన్. సో మనం లాస్ట్ మ్యాచ్ లో మనం చూస్తాం కదా, లైక్ ఇప్పుడు ఎన్కేఆర్ అతను వచ్చిన పొజిషన్ చేంజ్ అయింది జస్ట్ బికాస్ ఆఫ్ ద స్కోర్ అండ్ సిచ్యువేషన్. సో దాని ప్రకారం మనం అడ్జస్ట్ అయిపోయినాం. సో వీ నో ది స్కోర్, వీ నో ద పిచ్, అండ్ వీ నో, ఐ మీన్ సెకండ్ బ్యాటింగ్ చేస్తే మనకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, మొత్తం మైండ్ లో ఉంటుంది ఎవరిని ఎక్కడ పంపించాలని. సో అది స్ట్రాటజీ అయితే రేపు ఉంటుంది గుజరాత్ లో. అండ్ సో రేపు ఏంటంటే జీటీ కూడా చాలా మంచి స్ట్రాంగ్ లైనప్, బట్ మనం చూస్తాం లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళ బౌలింగ్ నాట్ దట్ ఇంప్రెసివ్ ఉండే. సో అక్కడ ఎక్కడైతే ఆ రాజస్థాన్ వాళ్ళ బౌలింగ్ లో ఆ ఫ్లాస్ ని తీసుకొని వాళ్ళు దాని అడ్వాంటేజ్ తీసుకొని ఎక్కడైతే అక్కడ హై స్కోరింగ్ వెళ్ళిందో, సిమిలర్లీ మన ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ కూడా దాని మీద ఫోకస్ చేయాలి. సో మ్యాచ్ ముందే వాళ్ళు అనలైజ్ చేసి, ఐ మీన్ ఏ బౌలర్స్ ఎక్కడెక్కడ వేస్తాడు కొంచెం ఒక థాట్ తో వెళ్తే, అప్పుడు మన బ్యాటర్స్ కి ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినా కొంచెం ఆ మైండ్ లో ఆ పర్టికులర్ వాళ్ళ వీక్నెస్ గుర్తుంటే మనం హై స్కోరింగ్ కొట్టచ్చు. అండ్ మన ప్లేయింగ్ లెవెన్ కి వస్తే లాస్ట్ మ్యాచ్ కి ఉన్న ప్లేయింగ్ లెవెన్ అని చెప్తా, ఏం చేంజెస్ లేవు. బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఆ బౌలింగ్ ప్యాక్ చేసే సెలక్షన్స్ కొంచెం మంచిగా ఉండాలి అంతే. అండ్ ఆ బ్యాటింగ్ లైనప్ లో ఆర్డర్ చేంజ్ చేసినా పర్లేదు, బికాస్ లాస్ట్ మ్యాచ్ లో చూసినట్టు ఈవెన్ ఇఫ్ వి చేంజ్ సమ్వన్స్ ఆర్డర్ ఇట్ వోంట్ మ్యాటర్ అంటిల్ అన్లెస్ లైక్ వి విన్. ఐ మీన్ మనకి విన్ ముఖ్యం, నాట్ అబౌట్ ద ఆర్డర్ అండ్ హూ కమ్స్ అట్ సేమ్ పొజిషన్ అని చెప్పేసి. సో దాట్ వుడ్ బి మై పాయింట్. అండ్ రేపు మనం గుజరాత్ మీద కొన్ని ఇనిషియల్ వికెట్స్ తీయాలి, బికాస్ సాయి సుదర్శన్ చూస్తున్నాం ప్రతి మ్యాచ్ లో కన్సిస్టెంట్ ఉంటున్నాడు. ఒకవేళ కంఫర్టబుల్ అయిపోయి సాయి సుదర్శన్ మంచి స్కోర్ కొట్టేసి వెళ్ళిపోతే మళ్ళీ ఒక మంచి పొజిషన్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఒక బిగ్ స్కోర్ గేమ్ అవుతుంది, అప్పుడు మనకు చేసింగ్ కూడా కొంచెం కష్టం అవుతుంది. సో ఐ గెస్ ఆ ఫస్ట్ పవర్ ప్లే లో మనం వికెట్స్ తీసే దాని మీద మన రేపు మ్యాచ్ డిపెండ్ అయి ఉంటుంది. సో చూడాలి రేపు షమీకి ఆ వికెట్ మీద ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆ పిచ్ మీద. సో షమీ ఏమైనా ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చి ఏమైనా క్రూషియల్ వికెట్స్ తీస్తాడా హర్షల్? సో మొత్తానికి యా, దట్ వుడ్ బి మై ఒపీనియన్. అండ్ రేపు కీ ప్లేయర్స్ ఐ వుడ్ థింక్ సో ట్రావిస్ హెడ్ మంచిగా ఆడాలి. అండ్ ట్రావిస్ ఎక్కడైతే టాప్ ఆర్డర్ లో ట్రావిస్ హెడ్ మంచిగా ఆడి అభిషేక్ శర్మ మంచిగా ఆడుతాడో, అప్పుడు మన మిడిల్ ఆర్డర్ డౌన్ ది ఆర్డర్ అనికేత్ వర్మ ఆర్ ఎన్కేఆర్ ఎనీవన్, లైక్ ఈవెన్ ఇఫ్ ఇట్ బ్యాట్ కమిన్స్ ఒక చిన్న నాక్ ఆడినా మంచి స్కోర్ అయితే వస్తుంది. సో ఐ గెస్ అదే మన టాప్ ఆర్డర్ కొంచెం బ్లైండ్ షాట్స్ కొట్టకుండా దే షుడ్ go for the right balls. So that would be my opinion. లాస్ట్ జీటీ మ్యాచ్ హైదరాబాద్ లో అయినప్పుడు మనం చూసాం సిరాజ్ కి వికెట్లు ఇచ్చేసారు మన వాళ్ళు, అనవసరమైన షాట్స్ ఆడి. అవును, సో అదొకటే. ఇంకోటి మన ఓవర్ సెలెక్షన్ కూడా కొంచెం మంచిగా ఉండాలి. లాస్ట్ జీటీ మ్యాచ్ లో మనం పోయింది అక్కడనే, ఏ ఓవర్ ఎవరికి ఇవ్వాలో అది మిస్ అయిపోయింది. సిమర్జీత్ ఓవర్ వల్ల మొత్తం ఆ మూమెంటం మొత్తం చేంజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ ఆ మ్యాచే మనది, బట్ ఆ మ్యాచ్ మనం లూజ్ అయినాం. సో అదొకటి ప్యాట్ కమిన్స్ కి తెలిసే ఉంటది, హీ వుడ్ డెఫినెట్లీ డూ సంథింగ్ టుమారో ఐ గెస్, బికాస్ ఇది మనకు మస్ట్ విన్ మ్యాచ్. ఒకవేళ ఇది గెలకపోయినా మన నెట్ రన్ రేట్ అంత బెటర్ ఏం లేదు, బికాస్ ఈవెన్ ఇఫ్ వీ విన్ ఆల్ అదర్ మ్యాచెస్ సో మన నెట్ రన్ రేట్ కొంచెం నెగిటివ్ లో ఉంది కాబట్టి స్టిల్ ఇట్ వుడ్ బి న్యూట్రల్. సో ఇది మనకు మస్ట్ విన్. సో ఎవ్రీ మ్యాచ్ ఈస్ లైక్ మస్ట్ విన్. సో మనం ప్రతి మ్యాచ్ మీద ఫోకస్ చేసి ఇక్కడ నుంచి ఒక మొమెంటం తీసుకెళ్తే సో ఇట్ వుడ్ బి గుడ్. ఓకే, సో నా ప్రకారం అయితే కీ ప్లేయర్ ఐ వుడ్ లైక్ టు పుట్ ట్రావిస్ హెడ్ ఉంది. సో ట్రావిస్ హెడ్ ఆ పిచ్ తెలుసు, లాస్ట్ టైం నేను చెప్పాను ఇట్ వాస్ 2023 వరల్డ్ కప్, ఆ టైంలోనే వాడు సెంచరీ కొట్టాడు. అదే నాట్ ఓన్లీ జస్ట్ ఒక 164 ఎంతో కొట్టాడు నాట్ ఓన్లీ. సో మన పార్ట్ కూడా కొంచెం బాగానే చేసాడు. అండ్ టాక్ అబౌట్ ఆన్ 2024 ఈ సెమీఫైనల్,
ఆ మ్యాచ్ లోనే ఆ పిచ్ లోనే మొత్తం అన్ఫార్చునేట్ అయిపోయింది. దట్ వాస్ సో మన వాళ్ళు ఏం చేస్తారో అర్థం కాదు. సో దే విల్ మేక్ ఎ కమ్ బ్యాక్ ఐ థింక్ సో ఆ పిచ్ అయితేనే. ఎందుకంటే అది గుజరాత్ కూడా డిఫరెంట్ పిచ్ లైక్ వాట్ వి సా ఇన్ 2024 ఫైనల్స్ బిఫోర్ దట్ వాస్. యా సో ప్రవీణ్ అన్న, లాస్ట్ మ్యాచ్ మన వాళ్ళు మంచి కంబ్యాక్ ఇచ్చారు చెన్నై పైన. అండ్ చిపాక్ లో Yeah, yeah. అగైన్స్ సిఎస్కే ఫస్ట్ విన్. సో రేపు జీటీ మ్యాచ్ లో మనం ఎలాంటి ప్లాన్స్ తో రావాలి అండ్ వాళ్ళ బౌలింగ్ లైనప్ ని ట్యాకిల్ చేయాలి మన ఓపెనర్స్. లాస్ట్ టైం అన్వాంటెడ్ షాట్స్ ఆడే వికెట్స్ ఇచ్చేసాం సిరాజ్ కి. Yeah. So it's going to be the same thing, right? Gujarat తో కూడా మంచి bowling lineup. I know Chennai has had its own set of problems. Maidram, we were in the bottom two. But then, who was the better team? And obviously, Sunrisers was the better team. I mean, obviously, I'm pretty sure that we are capable of becoming number one. But then, as of now, as we are lingering at bottom two, what I felt was we were always the better ones, and then we proved it, right? ఒకటి నోటీస్ చేయాల్సింది ఏంటంటే one steady innings actually made us win the game. That's how we have to look into it, right? I mean, continuous ga manam irresponsible shots aarte, they was not leading us to anything. But then the way Ishan Kishan handled the bowling pressure, and then how Kamindu Mendes and Nitish Reddy batted, that was really good. I mean, is what I feel is was necessary when the top order is failing. We need to have some steady batters, at least till 1, 2, and 3, and 4, who can actually take the innings to a longer way, right? అప్పుడు అన్ని టీమ్స్ లో అలాగే ఉన్నారు. ఇప్పుడు ఏదో ఒకళ్ళు బ్యాట్స్మెన్ ఒకళ్ళు ఉన్న స్టడీ ఉంటే, కానీ బట్ దెన్ సమ్వేర్ వి వర్ మిస్సింగ్ ఇట్ అవుట్. ఇషాన్ కిషన్ వాస్ నాట్ క్లికింగ్. దాని తర్వాత నితీష్ రెడ్డి అండ్ ఎవరు Aniket played one brilliant knock as such, but then Nitish Reddy was not able to utilize the chance that he has actually able to build, right? So somewhere we were there, we were actually having that issue. But then this match with Kamindu Mendes entering into our squad, I somehow felt that we got that balance. Batting perspective and a bowling perspective and we were able to we were looking as a settled team. What I meant, right? So Gujarat, obviously they have their own set of plans. I mean, they have a very good bowling lineup. And obviously batting, nothing. Needless to say, right? We have Sai Sudarshan and Shubman Gill performing really well for them. So for us, getting those two batsmen should be a first priority. వాళ్ళిద్దరిని ఒకవేళ if we can take them down within the first 5 overs, I suppose if we can restrict them. I mean, if you're bowling second, right? So if you're bowling first, so we should be able to restrict them to below somewhere around 160, 170, and then our game is ours. I know it's not going to be a completely batting friendly track. It's going to be a mix of both. Ahmedabad has always been a mix of both. So we have, at the bowling department we have to be good, and also batting also we have to be very sensible as such, right? So that should be that should be a team's motto as such, and how to go with the game. I mean, రేపు మ్యాచ్ లో మన కీ ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారు? So for me, it has been a good break, I suppose, for the team. Under Maldives Keller. So I suppose it will be a fresh start for them. I mean, they should be coming out of it. But then at the same end, if we see that Nitish Reddy has gone to Vizag and he has tried to play his sweep shots and all, right? I mean, that was one thing that I have been seeing into in this IPL series, right? I have not seen Nitish Reddy playing those sweep shots like he used to play earlier, right? మీరు మనం ముందు ఐపీఎల్స్ లేకపోతే ఆస్ట్రేలియా సిరీస్ చూసుకుంటే he used to play sweep shots really well. But then somehow after the injury, I suppose he was just rotating around and he was not playing those shots. But then hopefully, I guess he got some good practice as such, and he'll be able to take spinners and pace bowlers really well. So I feel Nitish Reddy will be that key impact player for me this time. Okay. Yeah. Playing 11, I suppose we are good with the playing 11. Maybe, I'm not sure about it, but then impact player ga, if Rahul Chahar can come in, it's okay. But then I guess now that the team is already settled and we won the game, we should not be disturbing any lineup. That's what I feel. But then if we want to give a chance to Rahul Chahar, we can get him in. Yeah, that is the only change that I suggest.
Yeah, so it's like a do or die match, right? I mean, there is nothing but no option but to win. I mean, if we have to stay in the series, it is all about winning. So if you see the last match, we have to take inspiration from Vaibhav Suryavanshi, right? He has taken the bowlers, Gujarat bowlers, Siraj Neil Andani. He was able to bombard them. I mean, like literally bombard them, right? I mean, like with so many. I mean, a 14-year-old kid playing those shots against bowlers like Siraj and then Prasidh Krishna and everyone. It was Yeah. at a different level. We never expected such kind. So obviously, if he was able to do it, why can't Abhishek and Travis, who are more senior, experienced, and then who has more capability, why can't they do it? So that should be the only intent, right? That we have to look at the positive intent. I know Gujarat is currently demoralized with the batting hammering that they had from Vaibhav Suryavanshi, right? So we have to take it as an advantage and see if we can go attacking. But then at the same way, if you're losing out on the top wickets, we have to make sure that there should be someone who can stabilize the innings and take it forward. Yeah, that should be our game plan for now. Okay. అండ్ లాస్ట్ మ్యాచ్ లో మన ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ కూడా బాగుంది. మనం ఎప్పటి నుంచి అనుకున్నట్టు హర్షల్ పటేల్, ప్యాట్ కమెన్స్, ఉనాట్ కట్ వీళ్ళు ఉంటే షమి మనకి డెత్ లో రన్స్ ఇచ్చినా సరే వీళ్ళు ముగ్గురు ఏదో ఒకటి చేయొచ్చు. Hmm. సో ఆ లైన్ Correct, సెట్ correct. అవడం వల్ల మనకు Uh, మంచిగా అయింది. కరెక్ట్. బౌలింగ్ లైనప్ ఆల్వేస్ ఇప్పుడు మనకి ముగ్గురు బౌలర్స్ కొంచెం స్పెషలిస్ట్ బౌలర్స్, T20కి స్పెషలిస్ట్ బౌలర్స్. సో షమి ఇస్ మోర్ లైక్ ఆన్ ద సీమ్ బౌలర్. ఆబ్వియస్లీ లైక్ మనకి ఇమీడియట్లీ ఇనిషియల్ గా పికప్ వికెట్స్ ఇవ్వగలుగుతాడు కానీ బట్ దెన్ ఆబ్వియస్లీ హీ హాస్ నాట్ బీన్ ఆబ్వియస్లీ హీ హాస్ బీన్ ఇంజర్డ్, బయటికి వెళ్ళి రావటము ఇవన్నీ అయినాయి కానీ but then we have to consider that thing. Maybe he's not a perfect replacement for Bhuvaneshwar Kumar. That is what we got to know, right? From this IPL. Yeah. We expected a lot from him. So it should be the other bowlers like Harshal Patel, Pat Cummins, and Unatkar who have to step up and get us these wickets. And also, I feel that Kamindu Mendes really bowled well with this style, right, that he has with both the hands. Really good advantage that we have actually gotten, right? He's a genuine batsman with a good bowling capability as well, right? So we have to utilize them really well. That's what I feel. But then, so if in case I somehow feel that Zishan also can do better. I mean, he bowls well, but then sometimes he gives up really loose deliveries. Adokati, if he can control it, he'll be a brilliant bowler. Is what I feel, right? Apart Yeah. from it, I guess we're good. Yeah. Go Orange Army. Orange Army.